పత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి దీపావళి హాలిడేనా? పత్తిపాడు మండలం ధర్మవరం గ్రామం ఓ వ్యక్తి గడ్డి మందు తాగాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని పత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి తీసుకుని వచ్చారు. వైద్య సిబ్బంది లేరంటూ వేరే హాస్పిటల్ కి పంపారు. దీపావళి సెలవు కాబట్టి డాక్టర్లు లేరంటూ పేషెంట్ బంధువు వాపోయింది. ఓ డాక్టర్ మాత్రం గడ్డి మందు తాగిన వారికి ఇక్కడ మందులు లేవంటూ చెప్పడం విడ్డూరంగా ఉంది. పత్తిపాడు నియోజకవర్గం హీట్ క్వార్టర్లో ఉన్న సిహెచ్సిలో ప్రాణరక్షణ కల్పించే భరోసా ఇవ్వని డాక్టర్లు, హాస్పిటల్ సూపరింటెండెంట్ గదికి తాళం బిగించి ఉంది. ఇక్కడ సిబ్బంది మేడం గదికి ఫోటోలు తీయొద్దు అంటూ అడ్డుకున్న మహిళా ఉద్యోగి. ఉన్నత అధికారులు పత్తిపాడు సిహెచ్సిలో వైద్యులు, మందులు అందుబాటులో ఉంచమని ప్రజలు కోరుతున్నారు. బయట ఉన్నారండి. కాదండి, ఇప్పుడు ఎవరు లేరండి, డాక్టర్ గారు దానివల్ల కాకినాడ పంపిస్తాం అంటున్నారు. ఇప్పుడు వెళ్ళిపోయారండి కదా పేషెంట్. అలా కాదండి, కాకినాడ ఎందుకు పంపించారు అంటున్నాను. గడ్డి మంది కేసు మరి రిస్క్ ఉంటుంది కదండి. ఇక్కడ అవదండి, టెస్ట్లకి పంపిస్తాము. వాళ్ళే అడిగారు, వాళ్ళ ఇష్టపూర్వకంగానే వెళ్ళారు. దానికి సంబంధించిన లక్షగారు అబ్బాయి 5 ఏళ్ళు వాసు గడ్డి మంది అయిపోయింది. గడ్డి మంది అయితే ప్రతిపాడు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చామండి. తీసుకొచ్చిన సందర్భంలో మరి ఆ డాక్టర్లు అందుబాటులో లేనందున మరి కాకినాడ తీసుకెళ్ళిపోమని సిబ్బంది తెలిపారంటండి. మరి కాకినాడ తరలించి తీసుకెళ్ళామండి అంబులెన్స్లో. ఈ హాస్పిటల్లో డాక్టర్ గారు ఎవరు లేరమ్మా? హాస్పిటల్లో డాక్టర్లు ఎవరు అందుబాటులో లేరంటండి. ఈరోజు దీపావళి అమాసంలో సెలవులో ఉన్నారని చెప్పారండి. ఎవరో లేరా? ఎవరో అందుబాటులో లేరని అన్నారండి మరి సిబ్బంది. ఎక్కడ తీసుకెళ్లారమ్మా? కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారండి. అంబులెన్స్లో తీసుకుని వెళ్ళారు.